సీతారాముల కళ్యాణం కోసం భద్రాద్రి ముస్తాబైంది. రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా నిర్వహించేలా మిథిలా కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు రామయ్య కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం కోసం చేస్తున్న ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ రోహిత్ రాజ్ తో మా ప్రతినిధి రవి ఫేస్ టు ఫేస్. సీతారాముల కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబంది. దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు మిథిలా కళ్యాణ ప్రాంగణంలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ప్రియాంకతో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ఉన్నారు. కళ్యాణానికి సంబంధించి ఏర్పాట్లపై మరిన్ని వివరాలు జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం, దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంటే ఎంతో విశిష్టత. ముఖ్యంగా చూసుకుంటే అయోధ్యలో ఇక్కడ కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. కళ్యాణానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సో మనం ఇక్కడ చూసుకుంటే కూడా భద్రాచలం టెంపుల్లో ఈరోజు జరిగిపోయే ఎదుర్కోలు ప్రోగ్రామ్ కానీ, రేపు జరిగే శ్రీరాముల వారి కళ్యాణం కానీ, 18th రోజు పట్టాభిషేకం కోసం అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ అబౌట్ 30,000 పీపుల్ కోసం మేము సీటింగ్ కెపాసిటీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. వాళ్ళకి కావాల్సిన వసతులు అన్నీ, షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్, దెన్ అదర్ దెన్ ద టాయిలెట్ కానీ, పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ కూడా అన్నీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే తానిషా కాలం నుంచి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం ఉంటుంది. అంటే ఎలక్షన్ కోడ్ వల్ల జనరల్గా పొలిటీషియన్స్ రాని పరిస్థితి. దానికి సంబంధించి అరేంజ్మెంట్స్ ఎలా ఉంది? సో రేపు కళ్యాణంకి మన సిఎస్ మేడం గారు వస్తున్నారు. మేడం గవర్నమెంట్ తరఫున మేడం ముత్యాల తలంబ్రాలు ఇంకా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తారు. అదేవిధంగా పట్టాభిషేకంకి మన ఆనరబుల్ గవర్నర్ ఫర్ తెలంగాణ స్టేట్ వస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా గవర్నర్ గారే పట్టాభిషేకంకి వస్తున్నారు. జనరల్గా సీతారాముల కళ్యాణంలో పాల్గొంటే ఏ ఊరు వాడు చూసిన కళ్యాణం చేస్తారు. ఒక కలెక్టర్గా ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం, అరుదైన అవకాశం దక్కింది. మీకు ఎలా అనిపిస్తుంది? సో ఈ అవకాశం దక్కడం అది నాకు చాలా సంతోషంగా ఉంది అండి. ఈ టైంకి ఇక్కడ ఉండి ప్లస్ ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసి భక్తులకి ఇట్లాంటి సౌకర్యం ఇవన్నీ మా తరపు నుంచి చేయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తం చూస్తే భద్రాచలంలో కళ్యాణానికి సంబంధించి అంటే పోలీస్ సెక్యూరిటీ పరంగా ఎలాంటి అరేంజ్మెంట్స్ తీసుకున్నారు? సో టోటల్ మనకు కళ్యాణానికి అదేవిధంగా పట్టాభిషేకానికి మేము 1800 పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అది కాకుండా కొత్తగూడెం జిల్లా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి దానికి అనుగుణంగా కూడా స్పెషల్ ఫోర్సెస్ ఏరియా డామినేషన్ పర్పస్లో డిప్లాయ్ చేయడం జరిగింది. కొంత బోర్డర్లో కూడా అటెన్షన్ వాతావరణం ఉంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలాంటి మెజర్స్ తీసుకుంటారు? ముఖ్యంగా చూస్తే ఇది మీకు కళ్యాణానికి సంబంధించి ఎన్నోసారి పర్సనల్గా ఎలా అనిపిస్తుంది? ఇది నేను ఇక్కడ ప్రీవియస్గా ఏఎస్పీగా చేశానండి. నాకు ఇది సెకండ్ కళ్యాణం అన్నట్టు. మీరు అన్నట్టు కూడా ఇప్పుడు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్గఢ్ ఆంధ్ర సరిహద్దు జిల్లా కాబట్టి ఏవైతే మనకు అప్రోచింగ్ రోడ్స్ ఉన్నాయో అవి ప్రాపర్గా కూడా సిఆర్పిఎఫ్ అదేవిధంగా స్పెషల్ ఫోర్సెస్ తోటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రాపర్గా చేశామండి. సార్, మొత్తం చూస్తే జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా చెబుతున్నారు అంగరంగ వైభవంగా కళ్యాణం నిర్వహించేందుకు ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీతారాముల కళ్యాణం కనులారా వీక్షించేందుకు కూడా మిథిలా కళ్యాణ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.